కడప విద్యాశాఖ మాజీ ఆర్జేడీ రాఘవరెడ్డి అక్రమాలపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేయడం జరిగింది. పలు అక్రమాలు నిర్ధారణ అయ్యాయి. 45 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కడప ప్రాంతీయ విద్యాశాఖ డైరెక్టర్గా అనేక సంవత్సరాలు రాఘవరెడ్డి పనిచేశారు. విద్యాశాఖలో పనిచేసేవారు సమాజానికి మంచి విద్యాబుద్ధులు, సంస్కారం నేర్పించాల్సింది పోయి రాఘవరెడ్డి సంస్కారహీనంగా వ్యవహరించారన్నారు. ఉపాధ్యాయులను ఇష్టానుసారంగా దూషించేవారన్నారు. విద్యార్థుల ముందే టీచర్లను అవమానకరంగా మాట్లాడేవారన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ అనుమతులు లేకుండానే పనులు చేయడం, ఇష్టానుసారంగా ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విచారణ అధికారిగా ప్రసన్న కుమార్ను నియమించగా రాఘవరెడ్డి చేసిన నేరాలు ఘోరాలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపై గూండాలతో దాడి చేయించారు. కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇలాంటి అధికారులు విద్యా వ్యవస్థలో కొనసాగేందుకు అనర్హులు. విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.